ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనపై ఉండును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట నిర్గమకాండము 7వ అధ్యాయము 17వ వచనము. కాగా యెహోవా ఆజ్ఞ ఏది అనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో, నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే ఫరోతో మాట్లాడుచున్న మాట ఎందుకనంటే తన ప్రజల్ని విడిపించుకోటకు దేవుడు చేయుచున్న ఒక అద్భుతమైన కార్యాలు అన్నమాట. అద్భుతమైన కార్యాలని మనం అనుకోవచ్చు, తెగుళ్ళు అని శత్రువుడికి అనుకోవచ్చు. ఎందుకంటే శత్రువు మీదకి తెగుళ్ళు వెళ్ళటము శత్రువుకి అవమానము, దేవుని యొక్క ప్రజలకు అది అద్భుతమే అని అనుకోవచ్చు. ఎందుకనంటే దేవుడు తన ప్రజల్ని విడిపించుకోవాలి అని ఒకసారి నిర్ణయించుకుంటే అది ఏ రీతి అయినా సరే ఆయన విడిపించుకోగలడు. అది తెగుళ్ళైనా రప్పించుకోగలడు, లేకపోతే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసినా సరే దేవుడు తన ప్రజలను విడిపించుకోగలడు. కాకపోతే అక్కడ మోషేని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఈ అద్భుతాలన్నీ కూడా మోషేతో చేయుచున్నాడు కాబట్టి, అయితే మోషేకి ఒక సూచక్రియగా దేవుడు చేతి కర్రని మోషేకి ఇచ్చి ఉన్నాడు. చూడండి, గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన ప్రజలు నిందలు, అవమానాలు, శ్రమలు పడటము దేవుడు సహించడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే ఆయన యొక్క ప్రజలు స్వతంత్రంగా ఉండాలనుకుంటాడు. ఆయన ప్రజలు ఆశీర్వాదాలతోనూ ఆనందాలతోనూ ఉండాలనుకుంటాడు. అందుకే దేవుడు వారి ప్రజల్ని ఎప్పుడూ కూడా విడిపించుటకు, స్వతంత్రంగా చేయుటకు ఆయన ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. చూడండి దేవుని యొక్క ప్రియులారా, ఇప్పుడు ఏ నిందలో నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ సమస్యలు నువ్వు కొట్టుమిట్లాడుకుంటున్నావో కానీ దేవాది దేవుడు అది విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. చూడండి, తగిన సమయాన, తగిన కాలమున మోషే లాంటి ప్రవక్తలని దేవుడు మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. ఎందుకునంటే వారు దేవుడు పంపించిన బిడ్డలా కాదా అని నీకు ఎలా తెలుస్తుందంటే వారి ద్వారా దేవుడు చేయబోయే అద్భుతాలు, సూచక్రియల ద్వారానే అవి మనము కనిపెట్టాలి. చూడండి, ఎందరో ఎందుకంటే బాధల్లో నిండిపోతున్నారు, వేదనలో, కృంగిదలలో, ఆశీర్వాదం లేక కొట్టుమిట్టుతూ అల్లాడిపోతున్నారు. కానీ దేవుని యొక్క సూచక్రియలు, దేవుడు ఏ రీతిగా అద్భుతాలు చేయగలడు, ఏ రీతిగా దీన్ని విడిపించటాడని చెప్పి కొంచెం జ్ఞానంతో కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు బలమైనవి, అతి ఘోరమైనవి, అతి గంభీరమైనవి అన్నమాట. చూడండి దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆశీర్వదించి ఆయన ఆజ్ఞలో నడిపించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీ నామానికే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. నీవు పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, నా పరమ తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మోషేకి నా పరమ తండ్రి నీ చేతి కర్రనిచ్చి ఏ రీతిగా నువ్వు అద్భుతాలు జరిగించున్నావో అదే రీతిగా నా పరమ తండ్రి ఇశ్రాయేలు ప్రజలకు నా పరమ తండ్రి సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించండి. రాజావరణము, దేవానికే స్తోత్రములు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా హోలీ స్పిరిట్ మేనిఫెస్టేషన్ కూడా నా పరమతని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీ దాసుని, దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే అయ్యా నా పరమతండ్రి యేసయ్య తండ్రి, నిజమైన సంరక్షకుడు దేవుడి నామంలోనే, యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన అంతా అడిగి పెట్టుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.